ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది టీడీపీ నేత లోకేష్ వ్యవహార శైలి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సూచనలు మచ్చుకైనా లేవు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మాత్రం తేల్చి చెప్తున్నారు. ఇందులో రెండోది ఖాయమనుకున్నా ఆయన చెప్పిన మొదటి మాట మాత్రం అంత ఈజీ కాదు. జనసేనకు టీడీపీ పొత్తు పెట్టుకుంది. బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తోంది. ఇంకా సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాలేదు. దాదాపు 60 అసెంబ్లీ స్థానాలను ఆ రెండు పార్టీలు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీడీపీ 115 స్థానాలకి పరిమితం కావాల్సి ఉంటుంది. ఆ స్థానాల్లో టీడీపీ మ్యాజిక్ ఫిగర్ కు దాటగలదా అన్నది అనుమానమే. కానీ ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా లోకేష్ ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ శ్రీకాకుళంలో శంఖారావ సభలను పూర్తి చేశారు. అయితే శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి అవుతారని, రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవుతారని లోకేష్ తేల్చి చెప్పారు. అంతటితో ఆగని ఆయన అచ్చెన్నాయుడు హోంమంత్రి అవుతారని కూడా తేల్చేశారు. ఉత్తరాంధ్రలో శాంతి భద్రతల పరిరక్షణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, దానిని గాడిలో పెట్టాలంటే ఆయన వల్లే సాధ్యమని లోకేష్ చెప్పుకొచ్చారు. దీంతో జనాలంతా బోళ్లున నవ్వారు. అధికారమే దిక్కులేదంటే అచ్చెన్న హోం మినిస్టరా అంటూ తిట్టిపోస్తున్నారు. అటు ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని, టీడీపీ అందులో చేరబోతోందని, రామ్మోహన్ నాయుడు మూడోసారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయమని లోకేష్ హింట్ ఇచ్చారు. అయితే శ్రీకాకుళంలో కింజరపు కుటుంబానికి లోకేష్ పెద్దపీట వేయడాన్ని పార్టీలో వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో హోంమంత్రి పదవికి చాలా పోటీ ఉంది. గతంలో టీడీపీ అధికారంలోకి వస్తే తానే హోంమంత్రినని చింతకల అయ్యన్న పాత్రుడు తేల్చి చెప్పారు. నాలాంటి వాడికి ఇస్తే వైసీపీ నేతలకు బుద్ధి చెప్తానని, శాంతి భద్రతలను దారిలోకి తెస్తారని గతంలో అయ్యన్న పాత్రుడు ఒకసారి ప్రకటించారు. ఇప్పుడు ఆయన విషయంలో లోకేష్ ఎలా స్పందిస్తారో అన్నది చర్చగా మారింది. శంఖారావ సభల్లో భాగంగా నర్సీపట్నంలో సైతం లోకేష్ కార్యక్రమం ఉండనుంది. అక్కడ కూడా ఇదే తరహాలో అయ్యన్న హోంమంత్రి అవుతారని లోకేష్ ప్రకటిస్తారా అని చర్చలు పడుతున్నాయి. లోకేష్ ఈ తరహా ప్రకటనలు పార్టీకి చేటు తెస్తాయని సీరియల్లో అభిప్రాయపడుతున్నారు.